సెకండ్ పేజ్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ చేశారనమాట. సో నేను ఈ వీడియోస్ చేసి చాలా రోజులైంది, ఎందుకంటే నేను చాలా బిజీగా ఉన్నానన్నమాట. సో కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యాక వీడియోస్ అప్లోడ్ చేద్దామని డిసైడ్ అయ్యాను. తప్పుగా అనుకోమాకండి, మీకు ఇప్పటి నుంచి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కమెంట్ చేయండి అనమాట. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇదనే కాదు, జాబ్ వేకెన్సీస్ ఉన్నా చెప్తాను. ఎంబీఏ అయిపోయాక, ఎంసీఏ అయిపోయాక ఏం చేయాలి, ఏమేమి యాడ్ ఆన్ కోర్స్ నేర్చేసుకోవాలి అన్నది కూడా నా ఓన్ ఎక్స్పీరియన్స్తో నేను ఎలా బిల్డప్ చేసుకుంటున్నానో మీకు ఫర్దర్ వీడియోస్లో కూడా చెప్తాను అనమాట. సో చాలామంది ఇప్పుడు సెకండ్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేశారనమాట. బట్ ఇదే ఫైనల్ కౌన్సిలింగ్ అనమాట. థర్డ్ పేజ్ కౌన్సిలింగ్ అనేది ఉంటుందో ఉండదో చెప్పలేమన్నమాట. లాస్ట్ టైం ఏంటంటే స్పాట్ అడ్మిషన్స్ జరిగినాయి, ఆ తర్వాత మేనేజ్మెంట్ కోటాలో కూడా సీట్స్ అలాట్ అయినాయి అనమాట. అలాగే చాలామందికి ఫస్ట్ కౌన్సిలింగ్లో వాళ్ళకి నచ్చిన కాలేజ్ అనేది రాలేదు. ఈసారి మీకు నచ్చిన కాలేజ్ రావాలి అంటే వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, ఆల్రెడీ నిన్న స్టార్ట్ అయిపోయినాయి, మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఫ్రీజ్ చేసినా కానీ 9th ఓపెన్ అవుతాయి. అవి ఎలా పెట్టుకోవాలో చెప్తాను చూడండి. మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీరు యూనివర్సిటీ కావాలి అనుకుంటే ఫస్ట్ యూనివర్సిటీలే పెట్టండి. ఏ ప్రైవేట్ కాలేజ్ మీరు పెట్టొద్దు. యూనివర్సిటీలోనే నాకు సీట్ కావాలి అనుకుంటే యూనివర్సిటీలే పెట్టండి. ఏ కాలేజ్ ప్రైవేట్ కాలేజ్ అనేది మీరు పెట్టొద్దు అనమాట. వాళ్ళు అనలైజ్ చేస్తారనమాట. నీకు వచ్చిన ర్యాంక్తో కేటగిరీతో అనలైజ్ చేసి ఇంకా ప్రైవేట్ కాలేజెస్ పెడితే మీకు ఒకవేళ ఎక్కువగా 40sలో వచ్చిందనుకో ర్యాంక్, ఇంకా ప్రైవేట్ కాలేజెసే ఇచ్చేస్తారు. సో మీరు నాకు నాగార్జునలో కావాలి, లేకపోతే ఎస్వీలో కావాలి, అట్లా గవర్నమెంట్ యూనివర్సిటీస్లో రావాలి అనుకుంటే మీరు పక్క యూనివర్సిటీసే ఇచ్చేసి వదిలేసేయండి. ఇంకే ప్రైవేట్ కాలేజ్ అనేది మీరు మెన్షన్ చేయొద్దు అక్కడ. దట్టు ఆ కాలేజ్లో ఏ కోర్స్ అయినా నేను చేయగలను. ఇప్పుడు సపోజ్ ఎంబీఏ ఉందనుకో, ఎంబీఏలో నాగార్జున యూనివర్సిటీలో చాలా ఉన్నాయన్నమాట. సో హాస్పిటల్ మేనేజ్మెంట్ అని, ఫార్మామెడికల్ మేనేజ్మెంట్ అని, టూరిజం మేనేజ్మెంట్ అని, హెచ్ఆర్, ఫినాన్స్, అలాగే చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి మన ఏపీలో గవర్నమెంట్కి సంబంధించినవి. ఆ యూనివర్సిటీస్లో మీరు ఏ కోర్స్ అయినా చేయాలి అనుకుంటే ఇచ్చేసేయండి. ప్రైవేట్ కాలేజ్ మాత్రం మెన్షన్ చేయొద్దు. అలాగే మీకు ప్రైవేట్ కాలేజెస్ ఏమన్నా ఆదిత్య, లేకపోతే సిద్ధార్థ, అలాంటివి ఏమైనా గుంటూరులో కూడా చాలా ఉన్నాయి, వైజాగ్లో కూడా ఆదిత్య చాలా ఫేమస్ అనమాట, విజ్ఞాన్, వీటిల్లో మాకు ప్రైవేట్ కాలేజ్లో కావాలి అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ప్రైవేట్ కాలేజెసే ఇవ్వండి. ఆ తర్వాత గవర్నమెంట్ యూనివర్సిటీస్కి ఇవ్వండి. నేను ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మీకు ప్లేస్మెంట్స్ కావాలి, నాకు ఎంబీఏ అయిపోయాక నాకు ప్లేస్మెంట్ వచ్చే కాలేజ్ కావాలి అనుకుంటే మీరు ప్రైవేట్ కాలేజెసే చూస్ చేసుకోండి అనమాట. అంటే ప్లేస్మెంట్స్ ఇచ్చే కాలేజెసే చూస్ చేసుకోండి. ఎలాంటివి, ఆదిత్య, సిద్ధార్థ, విజ్ఞాన్, అలాంటి ప్లేస్మెంట్ కాలేజెస్ వచ్చే చూస్ చేసుకోండి. లేదు నాకు గవర్నమెంట్ యూనివర్సిటీ సర్టిఫికేట్ కావాలి, నాకు ప్లేస్మెంట్ రాకపోయినా పర్లేదు, నేను చేసుకోగలను జాబు అంటే గవర్నమెంట్ యూనివర్సిటీకి రండి. ఫీజు రీయింబర్స్మెంట్ కూడా ఉంటుంది, కానీ ప్రైవేట్ యూనివర్సిటీకి ఫీజు రీయింబర్స్మెంట్ అనేది ఉండదు, ఫుల్ పే మీరే చేసుకోవాలన్నమాట. ఈ గవర్నమెంట్ యూనివర్సిటీలో సర్టిఫికేట్ బాగా వ్యాలిడ్, ప్లేస్మెంట్స్ వస్తే కానీ చాలా రేర్ అనమాట. మంచి పెద్ద పెద్ద కంపెనీస్, హెచ్సిఎల్, టీసీఎస్, విప్రో అలాంటివి అయితే రావు, లోకల్ అయితే వస్తాయి అన్నమాట. ఇది ఇప్పటికీ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. మీరు ఒకవేళ ఫస్ట్ కౌన్సిలింగ్లో మీరు జాయిన్ అయిపోయారు అనుకో కాలేజ్లో, మీకు సెకండ్ కౌన్సిలింగ్లో కూడా పార్టిసిపేట్ చేసి వెబ్ ఆప్షన్స్ ఇస్తే మీరు ఎలిజిబుల్ అయితే, ఈ పాయింట్ బాగా నోట్ చేసుకోండి, మీరు ఎలిజిబుల్ అయితే మీరు పెట్టిన కాలేజెస్లో ఒక కాలేజ్ అనేది మీకు అలాట్ చేస్తారు మీరు ఎలిజిబుల్ అయితే. లేదు మీ ర్యాంక్ ఎక్కువగా ఉంది, మీ కేటగిరీ ఇది సెట్ కాదు అనుకుంటే మీకు ప్రీవియస్ వచ్చిన కాలేజే మళ్ళీ అలాట్ అనేది అవుతుంది. ప్రీవియస్ ఇచ్చిన కాలేజే సేమ్ సెకండ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసిన మీకు ప్రీవియస్ కాలేజే, ప్రీవియస్ సీటే అలాట్ అవుతుంది. ఒకవేళ మీకు మంచి ర్యాంక్ ఉండి మీ కేటగిరీ వైజ్, లేకపోతే ఇప్పుడు మొన్న కౌన్సిలింగ్ జరిగింది కదా స్పెషల్ కేటగిరీ ఎన్సీసీ స్పోర్ట్స్ వాళ్ళకైతే ఆ సర్టిఫికేట్స్ అనేవి ఇప్పుడు బాగా యూజ్ అవుతాయి అన్నమాట. మీకు నచ్చిన కాలేజ్లో రాలేదా, ఇప్పుడు ట్రై చేయండి. ఆ సర్టిఫికేట్స్ మీద మీకు అనుకున్న కాలేజ్, మీకు ర్యాంక్ 40sలో ఉన్నా కానీ మీకు సీట్ ఇస్తారనమాట, నేను గ్యారంటీ అది.
మీరు ఆ సర్టిఫికేట్స్ బాగా యూజ్ అవుతాయి. స్పోర్ట్స్ క్యాప్, ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉంటే ఇంకా చాలా బెనిఫిట్ అనమాట వాళ్ళకి. మీరు అనుకున్న కాలేజ్లో సీట్ అనేది పక్కా వస్తుంది. ఒకవేళ నార్మల్ పీపుల్ ఉంటారు చూడు, ఈ స్పెషల్ కేటగిరీ వాళ్ళు కాకుండా నార్మల్ వాళ్ళు, మీరు సెకండ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి మీరు పెట్టిన కాలేజెస్ యూనివర్సిటీలో మీరు ఎలిజిబుల్ కాకపోతే ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన సీటు మీకు అక్కడే ఉంటుంది, మళ్ళీ అదే చూపిస్తుంది అనమాట. మీరు వెళ్ళి అక్కడ జాయిన్ అయిపోవచ్చు. మీకు ఆల్రెడీ ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన సీట్ వాళ్ళు మీకు కాల్ చేస్తారు, మీకు ఇంటిమేట్ అనేది చేస్తారనమాట. సో గైస్, ఫర్దర్ సీట్ అలాట్మెంట్, ఫీజు రీయింబర్స్మెంట్ ఎలా ఉంటుంది ఫర్దర్ వీడియోస్లో అనేది నేను అప్లోడ్ చేస్తాను అనమాట. అదే కాకుండా ఏపీ పీజీ సెట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. స్టార్ట్ అయిన తర్వాత ఎట్లా జరుగుతుందో నేను అప్లోడ్ చేస్తాను. ఫర్దర్ జాబ్ వేకెన్సీస్ ఉన్న, కెరియర్ గురించి ఏమైనా సర్టిఫికేట్ యాడ్ ఆన్ కోర్సెస్ ఏం నేర్చుకోవాలి ఎంబీఏకి ఎంసీఏకి ఫర్దర్ నేను అప్లోడ్ చేస్తాను అనమాట. అంటిల్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.